ఇప్పుడు మనం ఒక కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ కనుక్కుందాం. కుంభాకార కటకానికి నాభ్యంతరం కనుక్కోవడం ఎలా అనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? దీనికోసం ముందు ఒక సోర్స్ పెట్టుకోండి. ఈ బల్బ్ అనేది సోర్స్ కాదు, మనకి లైట్ ఇస్తుంది. ఆబ్జెక్ట్ అంటే వస్తువు కాదనమాట. ఒక వస్తువుని తీసుకుని ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఎంత దూరంలో పడుతుంది ఈ కుంభాకార కటకాన్ని ఉపయోగించి, ఈ కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగించి అనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ అమ్మా, వైర్ మెష్. ఇది కాన్వెక్స్ లెన్స్. ఇది వి స్టాండ్. మనం ఇమేజ్ అబ్జర్వ్ చేయడానికి స్క్రీన్. ఇది డిస్టెన్స్ మెజర్ చేయడానికి స్కేల్. ఇవి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ని లెన్స్ నుంచి యు అంటారు. అంటే వస్తువు యొక్క దూరము కటకము నుండి యు అనుకుంటే ఇమేజ్ డిస్టెన్స్ని వి అంటారు. ప్రతిబింబం యొక్క దూరం వచ్చి వి అవుతుంది. అది ప్రారంభించే ముందు డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్లో ఈ లెన్స్ తాలూకా ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. దూర వస్తువు పద్ధతిలో ఇవ్వబడిన కటకం యొక్క నాభ్యంతరాన్ని ముందుగా కనుక్కొని అప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలి. మొదలుపెడదా? ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్లో ఫోకల్ లెంత్ కనుక్కున్నాం కదా, దూర వస్తువు పద్ధతి. దీనికోసం ఈ కిటికీనైనా తీసుకోవచ్చు, లేదా దూరంగా ఉండే బిల్డింగ్ చూడండి, ఆ బిల్డింగ్ అయినా తీసుకుందాం. బిల్డింగ్ అయితే ఎండ బాగా కనిపిస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో ఆ బిల్డింగ్ ఎదురుగా ఈ లెన్స్ కటకాన్ని ఉంచి దానికి దగ్గరగా ఈ తెర నుంచి స్లోగా లాగితే ఈ వైట్ పేపర్ మీద ఆ బిల్డింగ్ ఇమేజ్ కనిపిస్తుంది. చూడండి, స్లోగా ఫోకస్ చేసి చూడండి. అదిగోండి, అనిపిస్తుందా? ఆ బిల్డింగ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ బాగుందా? ఇంతకు ముందు బాగుందా? ముందరే బాగుంది. ఇది చూడండి, ఇది బాగుందా? ఇది బాగుందా? దీని తర్వాత దీని ముందు ఇది బాగుంది అంటే ఇది. ఓకేనా? సో ఎక్కడైతే లెన్స్ నుంచి స్క్రీన్ ఎలా మెల్లగా వెనక్కి లాగేటప్పుడు దూరంగా ఉండే ఒక ఆబ్జెక్టు దాని ఇమేజ్ ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపిస్తుందో, ఆ డిస్టెన్స్ ఈ లెన్స్ నుంచి ఆ స్క్రీన్ దాకా ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ ఇన్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్ అంటారు. అంటే దూర వస్తువు పద్ధతిలో ఇవ్వబడిన కటకం యొక్క నాభ్యంతరము. ఓకేనా? ఆన్ చేసింది. ఇమేజ్ ఎలా ఉంది? బాగా కనిపిస్తుందా ఇప్పుడు? అంత స్పష్టంగా ఇన్వర్టెడ్ ఇమేజ్. బిల్డింగ్ కింద నుంచి పైకి ఉన్నది కదా, అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే విలోమ ప్రతిబింబము అంటారు. ఓకేనా? ఇప్పుడు దీని డిస్టెన్స్ని కొలుద్దాం. చూడండి ఎలా కొలుస్తున్నాను. ఈ వి స్టాండ్ తాలూకా మిడ్ పాయింట్లో లెన్స్ ఉంటుంది కాబట్టి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ స్క్రీన్ వరకు ఎంత వచ్చింది? ఇది 20.3 సెంటీమీటర్స్ వచ్చింది. దాన్ని డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్లో దీన్ని ఫోకల్ లెంత్ అంటారు. ఓకేనా? సో ముందుగా మనం టేబులర్ కాలం గీసుకుందాం. దీనికోసం ఏం చేద్దాం? ఫస్ట్ ఇది యువి మెథడ్. యు అంటే ఏంటమ్మా? లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ వస్తువు తాలూకు దూరం. వి అంటే ఇమేజ్ ప్రతిబింబం తాలూకు దూరం. ముందు సీరియల్ నెంబర్ వేద్దాం. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే వస్తువు యొక్క దూరము యు. దీన్ని సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. అలానే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ వి సెంటీమీటర్స్. ఇక్కడ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యు వి బై యూ ప్లస్ వి. ఇది ఎలా వచ్చింది? ఫర్ ఎ లెన్స్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? ఒక 3 రీడింగ్లో రాస్తాను నేను. 1, 2, 3. మిగతావి వేరే టేబుల్లో ఉన్నాయి, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఏంటి?
దూర వస్తువు పద్ధతిలో ఎఫ్ ఎంత వచ్చింది ఇందాక 20.5 సెంటీమీటర్. దీని తర్వాతే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈ విలువ తెలియకుండా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడం అవ్వదు. సో దీనికన్నా కనీసం 5 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా పెడదాం. ఎంత పెడదాం? 25 సెంటీమీటర్స్. దానికి ఒక 5 కలిపితే 30 సెంటీమీటర్స్. దానికి ఒక 5 కలిపితే 35 సెంటీమీటర్స్కి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? ఓకే అమ్మా, ఇప్పుడు దీన్ని ఇలా అరేంజ్ చేసుకుని ఈ చిన్న వుడెన్ ప్లేట్ ఒకటి పెట్టాను, దాని మీద మనం ఆబ్జెక్ట్ని పెట్టుకోవాలి. ఇలా ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాక ఏం చేద్దాం? లెంత్ కొలవటం కోసం ఇక్కడ పెన్సిల్తో చిన్నది మార్క్ చేసుకుంది ఇలా. అంటే మనం ఈ మిడ్ పాయింట్కి ఎగ్జాక్ట్గా, ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, దీనికి ఎగ్జాక్ట్గా పెన్సిల్తో లైన్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి మనం లెంత్ కొలుచుకోవాలి. ఇది లెన్స్ ఇక్కడ పెట్టా చూడండి. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ లెన్స్ అంటే లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ని ఎంత పెడదాం? ఇక్కడ చూడండి టేబుల్లో 25 సెంటీమీటర్స్ పెట్టాలి. చూడండి జాగ్రత్తగా. ఈ స్కేల్ మనం పెన్సిల్తో గీసిన ఈ లైన్ నుంచి, మనం పెన్సిల్తో ఇక్కడ గీసుకున్నాం కదమ్మా, ఈ లైన్ నుంచి లెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి? ఇలా చూడండి, మీకు 25, ఇదేనా 25? ఈ మిడ్ పాయింట్కి రావాలి. ఇది చూడండి 25 కదా, కనిపిస్తుందా మీకు? ఇది 25. దీనికి ఇక్కడ లెన్స్ మిడ్ పాయింట్ రావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ స్క్రీన్ని ఇక్కడ నుంచి స్లోగా వెనక్కి లాగండి. స్క్రీన్ని మెల్లగా వెనక్కి లాగితే ఏం కనిపిస్తుంది? వైర్ మెష్ కనిపిస్తుంది క్లియర్గా. బాగుందా? సరిగ్గా రాలేదు కదా, పర్వాలేదు. ఇక్కడ కొంచెం స్పష్టంగా ఉంది. ఏది? మనం ఆబ్జెక్ట్ కింద వైర్ మెష్ తీసుకున్నాం కదా, ఈ వైర్ మెష్ అందులోంచి వచ్చే లైట్ ఈ లెన్స్లోంచి వెళ్ళి దాని ఇమేజ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ డిస్టెన్స్ని లెన్స్ నుంచి మెజర్ చేద్దాం. ఈ డిస్టెన్స్ని లెన్స్ నుంచి మెజర్ చేస్తే ఇక్కడ నుంచి ఈ మిడ్ పాయింట్ నుంచి స్క్రీన్ దాకా చూస్తే ఎంత వస్తుంది? 98.6 వస్తుంది. చూడండి మీరు, 98 కాదు, అది 90, అంతే 96.7. చూడండి మీరు, డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ 96.7 సెంటీమీటర్. ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి దీన్ని 25 సెంటీమీటర్స్లో పెడితే దీని ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో పడింది? 96.7 సెంటీమీటర్స్లో పడింది. ఓకేనా? చూడండి 25 సెంటీమీటర్స్కి 96.7 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు 30 సెంటీమీటర్స్ పెడదాం. చూడండి ఎలా పెడుతున్నాను. ఈ పెన్సిల్ నుంచి ఈ లైన్, పెన్సిల్ లైన్ నుంచి 30 సెంటీమీటర్స్ పెట్టుకోండి. 30 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 30కి ఈ లెన్స్ రావాలి, అంటే ఈ వి స్టాండ్ తాలూకా మిడ్ పాయింట్, వి స్టాండ్కి మిడ్ పాయింట్ రావాలి. ఓకేనా? మళ్ళీ స్క్రీన్ లాగండి. ఇక్కడ నుంచి స్క్రీన్ స్లోగా వెనక్కి లాగండి. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? ఇది బాగుంది కదా, ఇది ఫైనల్ ఇమేజ్. సో 30 సెంటీమీటర్స్కి ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందో లెన్స్ నుంచి మ్యాచ్ చేద్దాం. ఇక్కడి నుంచి ఎంత వస్తుందో ఇది రెడీ. స్క్రీన్కి 66.8 వచ్చింది. వెరీ గుడ్. ఎంత వచ్చింది? 66.8 సెంటీమీటర్. అంటే యూ వాల్యూ ఇంక్రీజ్ అయితే వి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకేమ్మా? నెక్స్ట్ 35 సెంటీమీటర్స్ చూద్దాం. దీన్ని 35 సెంటీమీటర్స్ చూద్దాం. 35. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చూడండి. ఈ దగ్గర నుంచి దీన్ని స్లోగా వెనక్కి లాగండి. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుంది కదా. ఉన్న వాటిలో ద బెస్ట్ ఇమేజ్ అది. చూడండి, ఇది క్లియర్గా ఉంది కదా. ఇలా అక్కడ మెష్ ఎలా ఉందో బయట దాని ఇమేజ్ కూడా అలాగే ఉండాలి, అంతే కదా.
మన మొహం మన అద్దంలో చూసుకుంటాం కానీ కొంచెం బ్లర్గా అంటే చిన్న మొహం అంటే ఎలా ఉంది అనుకుంటాం కదా, ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు లెన్స్ నుంచి దీని డిస్టెన్స్ కొలుద్దాం. మళ్ళీ యూ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఇందాకటికన్నా తక్కువ వాల్యూ వి వాల్యూ వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 49.8 వచ్చింది. చూడండి, 49.8 సెంటీమీటర్. ఇలా ఒక 6 రీడింగ్స్ తీసుకోవాలరా. ఇప్పుడు అవన్నీ చేస్తే మనకు టైం లేదు కదా. ఇప్పుడు చూడండి, వాల్యూస్ వేసారు చూడండి. వేరే లెన్స్తో, ఈ లెన్స్ కాదు వేరే లెన్స్తో వేస్తే 30కి 44.5, 35కి 35.8 ఇలా అన్ని రీడింగ్స్ వచ్చాయి. దీనికి ఒక వాల్యూ తీసుకొని ఏదో ఒక వాల్యూ, ఈ వాల్యూసే మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే టైం ఎక్కువైపోతుంది. ఈ వాల్యూస్లోనే ఏదో ఒక వాల్యూకి లాగర్థం క్యాలిక్యులేషన్ చూపిస్తాం. వాళ్ళు పెట్టినా ఇది చేద్దాం. ఎంత? 30కి 44.5. చూడండి, ఫస్ట్ వాల్యూ F is equals to UV by, ఇదిగోండి F is equals to UV by U plus V కదమ్మా. 30కి 44.5కి UV 30 into 44.5 ఇది లాగర్థం చేస్తే 1335 వచ్చింది. 30 ప్లస్ 44.5 అంటే 74.5 వచ్చింది. ఇప్పుడు లాగ్ 1335 మైనస్ లాగ్ 74.5 దీని లాగర్థం చూడండి మీరే. లాగ్ 1335 మైనస్ లాగ్ 74.5. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4. దీని క్యారెక్టరిస్టిక్ 3. 13ని 3లో చూస్తే 1 2 5 2. 13ని 3లో చూస్తే 1 2 అంటే సంథింగ్ వచ్చింది. దాని మీన్ డిఫరెన్స్ కలిపితే 2 వచ్చింది. అలాగే లాగ్ దీని క్యారెక్టరిస్టిక్ 1 పాయింట్. ఈ లాగర్థమ్స్ చూడాలంటే మన లాగర్థం వీడియో ఉంది, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా లాగర్థమ్స్ చేయటం ఎలా అనే ఒక వీడియో ఉంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. 74.5 చేస్తే ఇది వచ్చిందిరా. ఎంత వచ్చింది? 1.8722. ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 - 2 0, 5 - 2 3, 12 - 7 5, 10 - 8 2. ఇక్కడ 1 ఉంటుంది కదా, 2 ఉంటుంది, సారీ 2 - 1 వచ్చి 1. లాగ్ దీని వాల్యూ ఎంత వచ్చింది? లాగ్ 1335 మైనస్ లాగ్ 74.5 చేస్తే 1.2530 వచ్చింది. దీనికి యాంటీ లాగ్ చూడాలి. 1.2530 యాంటీ లాగ్ ఎంత వచ్చింది? 1791 వచ్చింది. ఇక్కడ డెసిమల్ పాయింట్ ముందు ఎంత ఉంది? 1 కదా ఉంది. 1 కోటి కలిపితే 2. అప్పుడు మన ఆన్సర్ ఎంత వస్తుంది? 1791లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. 17.91. ఓకేనా? ఒకసారి లాగర్థం వాల్యూ అర్థం కాని వాళ్ళ కోసం ఈ ఒక్కటే, ఎలాగ ఒక వాల్యూ కాబట్టి చేస్తానమ్మా. చూడండి, లాగ్ 1335 దీని ఆన్సరు, దీని క్యారెక్టరిస్టిక్ వచ్చి 3 పాయింట్ అమ్మా. 3 పెట్టి పాయింట్ పెట్టండి. 13ని 3లో చూడండి లాగర్థమ్స్. 13ని 3లో చూస్తే 1553. 1553 మీన్ డిఫరెన్స్ 4th డిజిట్ 5 ఉంది. 13 ఇది మర్చిపోయాను. 13ని 5లో 13ని 3లో కదా చూడాలి. 13ని 3లో 1 to 3 నేను తప్పే వస్తాను నేను. ఈ 1553 14ని 3లో చూస్తానమ్మా. 13ని 3లో చూస్తే 3.1239. ఈ 4th డిజిట్కి మీన్ డిఫరెన్స్ చూడాలి. 1 2 3 4లో 13ని 3లో చూస్తాం కదా. ఈ 4th డిజిట్కి మీన్ డిఫరెన్స్ చూస్తే 5లో ఎంత ఉంది? 16 ఉంది. దీనికి 16 కలిపితే 5 5 2 1 3.1255. సో ఇది 3.1255 లాగ్ 1335 వాల్యూ. ఇప్పుడు లాగ్ 74.5 చూస్తే 1.74ని 5లో చూడండి. 74ని 5లో 8722. ఇక్కడ మీన్ డిఫరెన్స్ కోసం 4th డిజిట్ లేదు, సో నో ప్రాబ్లం. మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్. 5లోంచి 2 తీస్తే 3, 12లోంచి 7 తీస్తే 5, 10లోంచి 8 తీస్తే 2, 2లోంచి 1 తీస్తే 1. ఇప్పుడు చూడండి,
1.2533 దీనికి యాంటీ లాగా రాద్దాం. 1.2533 అప్పుడు ఏం చేయాలరా 0.25ని 3లో చూడాలి. 0.25ని 3లో చూస్తే 1781 వచ్చింది. మీన్ డిఫరెన్స్ 3. 1781 అంతేనా. 25ని 3లో మీన్ డిఫరెన్స్ ఎంత చూడాలమ్మా 3 చూస్తే 1 ఉంది. అంటే ఇది 1 యాడ్ చేస్తే 1782 మన ఆన్సర్. ఇప్పుడు ఎంత వస్తుంది ఇది 17.82. ఇక్కడ వేయండి ఎంత వచ్చింది 17.82 అనేది మన ఆన్సర్. ఇలా అన్ని రీడింగ్స్కి చేసుకుంటే దాని వాల్యూస్ ఎలా వస్తాయి మనం ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి గ్రాఫ్ గీయాలి. ఇది యూవి గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ ఎలా గీయాలి ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు గ్రాఫ్ మనం యూవి మెథడ్ గీస్తున్నామమ్మా. ఇందాక నేను మీకు చూపించిన వాల్యూ కాదు, ఆల్రెడీ చేసేసిన దానికి ఈ గ్రాఫ్ గీస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి 20 వచ్చింది కదా, 17 వస్తుంది, తప్పేమో అనుకోవద్దు. ఆ లెన్స్ వేరు, ఈ లెన్స్ వేరు. ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క ఫోకల్ లెంత్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇవి యూ వాల్యూస్, వి వాల్యూస్. స్కేల్ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీదేమో యూ వాల్యూస్ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ మీద వి వాల్యూస్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క యూనిట్ 5 సెంటీమీటర్స్, 5, 10, 15, 20 అలా 60 వరకు ఎక్స్ మీద, 5, 10, 15, 20 అలా 60 దాకా వై మీద గీసేద్దాం. సింపుల్గా గీద్దాం. చూడండి 30 సెంటీమీటర్స్కి 44.5, 30కి 44 అంటే 45కి ముందు 2 డివిజన్స్ వేద్దాం. ఎందుకంటే ఇది 10 డివిజన్స్ వచ్చి 5 కదమ్మా. అప్పుడు టూ లైన్స్ అయితే ఒక్కొక్క పాయింట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 35కి 35.8, 35కి 35.8 అంటే 31 వేద్దాం, అంటే ఇక్కడ గీద్దాం. 40కి 32.6, 40కి 32 అంటే 30 తర్వాత 1, 2 ఇక్కడ గీద్దాం. లేదంటే ఇక్కడ గీద్దాం 32.6 కదా, ఇక్కడ 32.6 డివిజన్స్. 45కి 28.8, 45కి 28.8 అంటే ఇక్కడ 28 వేసేస్తున్నాను, అది నా ఉద్దేశం. అలాగే 50కి 27 వేద్దాం. 50కి 27 అంటే 25 తర్వాత 2 డివిజన్స్. 55కి 26కి 1 డివిజన్ అంట. 26 అది ఓకే అంటే ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా మనం డ్రాయింగ్ చేద్దాం. స్కేల్ వాడకూడదు కరువు దగ్గర. గ్రాఫ్ ఇలా వస్తుందమ్మా. గ్రాఫ్ ఎలా ఉందిరా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మనకి. ఏంటది? యూవీ మెథడ్లో ఫోకల్ లెంత్ కనుక్కొని యూవీ గ్రాఫ్ కూడా ఫోకల్ లెంత్ ఎంత వచ్చిందో చెప్పండి. యూవీ గ్రాఫ్ గీస్తాం. మరి గ్రాఫ్ నుంచి ఫోకల్ లెంత్ కావాలంటే ఫార్ములా ఏంటి? ఫ్రమ్ గ్రాఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఓఏ ప్లస్ OB/4. ఓఏ ఎంతమ్మా చూడండి, మీరే గీలేదు ఇంకా. ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఓఏ అందాం. ఎన్నదానికి ఇద్దాం? 40కి ఇద్దాం. ఈ పాయింట్ బాగుంది. ఓఏ ప్లస్ OB. ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కొడితే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. 32.6 అంతే. సో దీన్ని ఏ అనుకుంటే ఈ పాయింట్ని బి అనుకుంటే ఫార్ములా ఏంట్రా? ఓఏ ప్లస్ OB/4. ఓఏ ఎంతమ్మా? 40 ప్లస్ 32.6/4 రా. ఇది అంటే 72.6/4 అంటే ఎంత వస్తుందమ్మా? 4 1s 8.4 1s 5. ఇది సెంటీమీటర్స్. ఇది యూవీ మెథడ్లో ఈ క్యాలిక్యులేషన్ వచ్చి యూవీ మెథడ్లో ఫోకల్ లెంత్ కనుక్కోవటం. ఈ మెథడ్ వచ్చి యూవీ గ్రాఫ్ మెథడ్లో ఫోకల్ లెంత్ కనుక్కోవటం. ఓకేనా?